శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికే మనలను తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది లేదు. చెడు అలవాట్లు ఉన్నవాడు మారుతాడేమో కాని చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు మాత్రం జన్మలో మారడు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. గెలుపు కావాలనంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలి తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు. నిజం చెప్పే ధైర్యం ఉన్నోళ్ళకి ఒంటరితనాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. ఈరోజు నీవు ఒకరికి కీడు చేసినట్లయితే రేపటి జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లు అర్థం. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. కాలం దేన్నీ సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. కాళ్ళు ఉన్నవి పారిపోవడానికి అయితే కొమ్ములు ఉన్నవి పోరాడడానికి అని గ్రహించు. శత్రువును కూడా ఎదిరించి నిలబడు, అంతేకాని మోసం చేయాలని మాత్రం ఎన్నడూ అనుకోకు. నక్కల గుంపుకు నాయకునిగా ఉండడం కంటే సింహాల గుంపులో ఒకనిగా ఉండటం మంచిది. ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా భయం లేదు, నీవు మాత్రం ధైర్యంగా ఉండు. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వంగి దండాలు పెట్టనవసరం లేదు, మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చేయనవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. మోసేది బరువనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఒకరి వ్యక్తిత్వం మనస్సుని హత్తుకున్నప్పుడే ఒక బంధం ముడిపడుతుంది, లేకుంటే పరిచయంగానే మిగిలిపోతుంది. ఎవరైనా మనకి సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి నలుగురి ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువారి సాంప్రదాయం. పొగిడేవాడు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నీకు బతకడానికి ఏమీ లేకపోతే సింహంలా వేటాడుతూ సింగిల్ గా ఒక చెట్టు కింద అయినా బతుకు, కాని ఒక వ్యక్తి కింద మాత్రం బానిసలా బతకొద్దు. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా దానిని పొందలేవు. అబద్ధాలు చెప్పడం వల్ల మనం సాధించేది ఒకటుంది, ఇక ముందు పొరపాటున నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఈ ప్రపంచం నిజం చెప్పిన వాడిని చంపేస్తుంది, అలా అని అబద్ధం చెప్పిన వారిని కూడా చంపేస్తుంది. ప్రజలు ఎప్పుడూ కూడా వారికి నచ్చినట్టు, వాళ్ళు మెచ్చినట్టు చెప్పిన వాళ్ళనే ఎప్పుడు కూడా గౌరవిస్తారు. బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు, నవ్వుతూ ఉండటం, నలుగురితో ఉండటం. నీలో స్నేహగుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలవంతుడవని అర్థం. కష్టం అందరికీ శత్రువే, కాని ఎవరు మిత్రుడో చూపించి వెళ్తుంది. మనుషులు నిజాన్ని మార్చలేరు, కాని నిజం మనుషులను మార్చగలదు. దూరానికి ఆనందంగానూ దగ్గరకు విషాదంగానూ కనిపించేదే జీవితం. చీకటిలో ఉన్న వెలుగువైపు తన మొహాన్ని తిప్పుకుని తన మీద వెలుగు పడేటట్లు చేసుకునే వాడే జ్ఞాని. నీవు దారి తప్పకముందే 1కి 10 సార్లు దారి అడిగి తెలుసుకోవడానికి ఏమాత్రమూ సిగ్గుపడకు. అతిగా ఆలోచించడం బాధాకరమైన ముగింపుకు దారి తీస్తుంది. మొదలైన ప్రతి పరిచయం ఎక్కడో ఒక దగ్గర ఆగక తప్పదు. ఎవడో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. డబ్బు ఉంటేనే అన్నీ బంధాలు, డబ్బు లేకపోతే అన్నీ బాధలే. ఒకడు నిన్ను బలుపుతో కొడితే నువ్వు గెలుపుతో కొట్టు లెక్క సరిపోద్ది. జరిగిన కథ నీకు నచ్చనప్పుడు మిగిలిన కథ అయినా నీకు నచ్చేలా మార్చుకో. గుర్తింపు కోసమైతే ఏదొక గెలుపు దాకా ప్రయాణం చేస్తే చాలు. గుర్తుండిపోవాలంటే మాత్రం గెలుపుని పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. అర్థం లేని బాధ ఎప్పటికీ తీరదు. ఇది నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితం ఎప్పటికీ మారదు. వెళ్ళిపోతే విలువ తెలుస్తుంది అని కాకుండా విలువ తెలిసేలా ఏదైనా సాధించి అప్పుడు వెళ్ళిపో.
కలతలన్నీ కడుపులో దాగున్నాయి. నటనలన్నీ నలుగురిలో బాగున్నాయి. ఈ సమాజంలో సహాయపడే వారికంటే జాలిపడి తప్పుకునేవారే ఎక్కువ. భార్య ఎడబాటు భర్తకి బ్రతికుండగానే నరకం కనబడుతుంది. ఒంటరితనం అంటే తోడు లేకపోవడం కాదు, మనం దేనికోసం బ్రతుకుతున్నామో తెలియకపోవడం. చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు. ప్రపంచంలో ఏవైనా చవకగా దొరకచ్చు, కాని నిద్ర, మనశ్శాంతి, ఆనందం వెలకట్టలేనివి. సిగ్గు మాత్రమే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు, ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. మీ మౌనంతో ఎదుటివారిని గందరగోళానికి గురిచేయండి, మీ చేష్టలతో వారిని ఆశ్చర్యపోయేలా చేయండి. నీకు వచ్చిన ప్రతి కష్టం వెనుక ఆ భగవంతుని అదృశ్య ఆశీర్వాదం తప్పక ఉంటుంది. నీవు ఏ పనైతే చేయడానికి భయపడతావో ఆ పనినే చేయడానికి ప్రయత్నించు. నీవు చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టు, ఫలితం మీద కాదు. మానవునికి అతి గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది చావు మాత్రమే. విమర్శించడానికి నెమ్మదిగా వెళ్ళు, అభినందించడానికి వేగంగా వెళ్ళు. మందిలో ఒకడిగా ఉండకు, స్వంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పావుగా ఉండకు, ఆ ఆట ఆడే ఆటగాడిగా ఉండు. తియ్యగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతే వాడతారు. నీ గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు ఏమి చేయలేవని నిన్ను అవమానించిన వారికి గట్టి సమాధానమై ఉండాలి. సీతమ్మ రాముడిని కోరలేదు, విధే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్లు కాలేరేమో. బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా? చేటు కాలము వచ్చినప్పుడు ఎంత గొప్ప వాడికి కూడా మతి భ్రమిస్తుంది, చెడు బుద్ధులు కలుగుతాయి. జలపాతపు దారికి బండరాళ్లు అడ్డురాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. పాపపుణ్యాలంటే ఏంటో నాకు తెలియదు. నేను నమ్మింది ఒక్కటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. మాట ఇవ్వొద్దు, ఇచ్చాక మాయ మాటలు చెప్పొద్దు. పంజరంలో నుండి ఆకాశాన్ని చూస్తున్న పక్షికి రెక్కలతో పుట్టడం కూడా శాపంగా అనిపించిందట. చట్టం అనేది సాలీడు గూడు లాంటిది, ఇందులో చిన్న చిన్న ఈగలు, దోమలు మాత్రమే చిక్కుకుని ప్రాణాన్ని కోల్పోతాయి తప్ప పెద్ద పురుగులు కాదు. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధం అని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవటానికి అదే కారణం అవుతుంది. అందరూ ఒకేలా ఆలోచించే ఒకే ఒక విషయం ఏమిటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మాత్రమే. ఫిబ్రవరి నెలలో ఎందుకు ప్రేమికుల రోజు వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఆ నెలకి ఆయుష్ తక్కువ. నటించడం తెలియలేనందువలన నేను ఎవ్వరికీ నచ్చడం లేదు, నటించడం వలన ఎవ్వరూ నాకు నచ్చడం లేదు. ఉన్నవాళ్లకి ఉచితంగా దర్శనం ఇస్తున్నాడు, లేని వాళ్ళని వరుసలో నిలబెడుతున్నాడు భగవంతుడు. నీ పుట్టుకను చూసి కొందరు నవ్వుకోవచ్చు, కాని నీ మరణాన్ని చూసి నవ్వుకోకూడదు. సమయం, కెరటం ఈ రెండూ ఏ మనిషి కోసమూ వేచిచూడవు. నీవు ఏ పని చేసినా ఒక ఫ్యాషన్తో, ఒక ప్రత్యేకమైన స్టైల్తో చేయి. నువ్వు గతాన్ని వదులుకోలేకపోతే తనే నిన్ను అంతం చేస్తుంది. ఏదైనా మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. ఆరోగ్యం లేని జీవితం నీరు లేని నది లాంటిది. నీవు నీట మునిగితే స్నానం, నీలో నీవు మునిగితే ధ్యానం. కొంతమంది ఉంటారు, తప్పు చేసేసి క్షమించమని అడగడం మానేసి మాట్లాడడమే మానేస్తుంటారు.
ఇది నీ కోసం సృష్టించబడిన జీవితం. దీనిని ఎవరి కోసమూ కోల్పోవద్దు. పెదవి దాటిన మాటకు మనిషి ఎప్పుడూ బానిసే. నీ మాటకు నువ్వు రాజువి కావాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. కష్టం అందరికీ శత్రువే, కాని ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించినప్పుడే విజయం సొంతమవుతుంది. మనసుకు గాయమైనప్పుడు చెంపలపై నుంచి జారిన కన్నీరు గుండెలను తాకుతుంది, కానీ గుండెల్లో ఉన్న మాట పెదవులను దాటదు. మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు, చెడ్డ పనికి మంచి రోజులు ఏమీ చేయలేవు. మనం మంచోళ్ళమా చెద్దోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరాన్ని బట్టి చెడ్డోళ్ళని చేస్తారు. ఏ కోటేషన్ నచ్చిందో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతలు.